యాదాద్రి భువనగిరి జిల్లా పీబీ నగర్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. మండలానికి సంబంధించిన 717 మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో కలిసి లబ్ధిదారులకు అందజేశారు. గత ప్రభుత్వం ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందని అన్నారు. 10 ఏళ్ల కాలంలో భువనగిరి జిల్లాకు కేవలం 44 డబుల్ బెడ్రూమ్ ఇళ్లే మంజూరు చేసిందని మండిపడ్డారు ఆయన. బీబీ నగర్ మండలంలో ఇప్పటికే 717 ఇళ్లు మంజూరు చేశామని, ప్రజలకు అండగా నిలిచేది కాంగ్రెస్ అని అన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏమైందో వాళ్ళకి ఏమైందో తెలియదు, ఏం దాపరించిందో. మరి ధనిక రాష్ట్రంలో మరి కనీసం సోయి లేకుండే మరి పేదోడు, రైతులు, మధ్యతరగతి ఇల్లు లేని వాళ్ళ గురించి కనీస ఆలోచన కూడా చేయలే. 10 ఏళ్ళు ఈ ధనిక రాష్ట్రంలో ఇల్లు ఇయ్యలే. మీరు చెప్పండి, ఇల్లు వచ్చినాయా ఎవరికన్నా? గత 10 ఏళ్ళల్లో వచ్చినాయా? ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇందిరమ్మ ఇల్లు ఇయ్యలే, కానీ డబల్ బెడ్రూమ్ కడతామన్నారు. బీబీ నగర్లో ఎన్ని కట్టిర్రు? 11 కడితే ఎడికి సరిపోతాయి. కొండమడుగులు ఎన్ని కట్టిర్రు? రాజేష్ బాబు చెప్పాలి. ఆడే పడా ఉన్నాయి. కాంట్రాక్టర్ అయినా ఉందా? ఆ కాంట్రాక్టర్ కడితే పైసలు కూడా ఇవ్వలేదంట. 33 ఇళ్ళు ఆడ 33, ఈడ 11, 44 ఇళ్ళు కట్టడానికి 10 ఏళ్ళు తీసుకురు, సగమే కాలే. ఈరోజు 717 ఇళ్ళు ఒక బీబీ నగర్ మండలంలో ఇస్తున్నాం. ఈరోజు మీరు చూస్తున్నారు, ఒక పండుగ వాతావరణంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 10 ఏళ్ళు మన అప్పులలో ముంచితే కూడా పైసలు లేని రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు ఈరోజు మనకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది.